చరిత్రాత్మక ఎర్రకోట సమీపంలో కార్ బాంబ్ పేల్చిన ఆత్మాహుతి బాంబ్ డాక్టర్ ఉమర్ నబీ అతని ఉగ్రముఠా సభ్యుల మధ్య విభేదాలు మొదలు వాళ్ళ గత వ్యూహ రచనల దాకా ఎన్నో కొత్త అంశాలు దర్యాప్తు వేళ వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్ర భావజాలం, అలాగే నిధుల సమీకరణ, పేలుళ్లను అమలు చేసే వ్యూహాలపై డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజామిల్ ఘనీ, అదిల్ రాఠర్, మౌల్వీ ముఫ్తీ ఇర్ఫాన్ వాగైల మధ్యగా భేదాభిప్రాయాలు ఉన్నాయని వెల్లడైంది. గొడవ కారణంగా అక్టోబర్లో డాక్టర్ రాఠర్ వివాహ వేడుకకు డాక్టర్ ఉమర్ హాజరు కాలేదు. అలాగే డాక్టర్ షాహీన్ సయీద్ నుంచి నిధులను ఉమర్ విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడని తోటి ముఠా సభ్యులు ఆరోపించేవారు. అయితే కశ్మీర్ లోయలో మత బోధకుడు వాగైను అరెస్ట్ చేశారని తెలియగానే ఉమర్ అప్రమత్తమయ్యాడు. అక్టోబర్ 18వ తేదీన కాజీగండ్కెళ్లి తోటి ఉగ్రవాదులతో సయోధ్య కుదుర్చుకున్నాడు. గొడవలు పక్కన పెట్టి కలిసి పనిచేద్దామని ఒప్పించాడు. అయితే ఘనీ, రాఠర్, వాగైలు అల్-ఖైదా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ తరహాలో కార్యకలాపాలు చేయాలని ఆశించేవారు. ఉమర్ మాత్రం ఐసీసీ ఉగ్ర సంస్థ తరహాలో పనిచేయాలని పట్టుపట్టేవాడు. 2023 నుంచే శక్తివంతమైన పేలుడు పదార్థాల తయారీ కోసం పలు రసాయనాలపై ఉమర్ ప్రయోగాలు చేసేవాడని విచారణ సందర్భంగా తోటి ఉగ్రవాదులు చెప్పారు. అల్-ఖైదా అనేది పశ్చిమ దేశాల సంస్కృతులను తప్పుపడుతూ శత్రు దేశాలపై దాడులు చేసేది. ఐసిస్ మాత్రం మత ఛాందసవాదాన్ని ఎగదోస్తూ తమ ఉనికి ఉన్న దేశాల్లో ఇస్లామిక్ రాజ్య స్థాపనకు ఉబలాట పడేది. డాక్టర్ ఉమర్, డాక్టర్ ఘనీ, డాక్టర్ రాఠార్, డాక్టర్ ముజఫర్లే 2019లో తొలిసారిగా విదేశీ హ్యాండర్లైన ఉకాసా, ఫైజాన్, హష్మీల దృష్టిలో పడ్డారు. 2019లో ఫేస్బుక్, ఎక్స్ సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తూ జరిగే చర్చా కార్యక్రమాల్లో వీళ్ళంతా పాల్గొనేవారు. అలా తొలిసారిగా విదేశీ హ్యాండర్లు వీళ్లను గుర్తించారు. తర్వాత వెంటనే ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లోకి మారారు. ఆనాటి నుంచే ఉగ్ర భావజాలాన్ని విదేశీ హ్యాండలర్లు వీళ్లకు నూరిపోయటం మొదలైంది. ఎర్రకోట ఘటనలో ఘనీ, ఆదిల్లను ఎన్ఐఏ అరెస్ట్ చేయగా అంతకుముందే ఆగస్టులో ముజఫర్ ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయాడు. ఉమర్ బృందం మొదటి నుంచి కూడా యూట్యూబ్లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ తయారీ వీడియోలను విపరీతంగా చూసి వాటి తయారీపై అవగాహన పెంచుకున్నారు. ఉమర్ బృంద సభ్యులను సంక్షోభ సిరియా, ఆఫ్ఘన్లలో తమ తరపున పోరాడాలని హ్యాండలర్లు తొలుత సూచించారు. తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. భారత్లో కూడా ఉంటూ ఉద్ధ్వంసం సృష్టించాలని హ్యాండలర్ల నుంచి ఆదేశాలు రావడంతో ఈ ముఠా సభ్యులు ఇక్కడే ఉండిపోయి పేలుళ్లకు పథక రచనలో ఉన్నట్టుగా దర్యాప్తులో తేలింది.